బాగుపడుతుంటాం. లోపల మహాగరుడు మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంగమా ఆయన తట్టు చూద్దాం. ఇదిగో ఈ దినము ఆయన మహిమ మన మధ్య ప్రకాశించుతుంది. ఆయన మహిమ మన మధ్యకి దిగువచ్చి ఉన్నది. ఆయన తట్టు చూస్తూ ప్రభువా మహిమ గల ఈ మందిరంలో ఉన్నటువంటి మేమంతా నాయన ఈ పరిశుద్ధ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దినమున దేవాన్ని ముఖ దర్శనము ప్రభు మాకు దయచేయండి. మాతో మాట్లాడండి ప్రభు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డతోనే మాట్లాడండి ప్రభు. ఇదిగో మైకు స్వరం వినబడుతున్నటువంటి ఈ గ్రామ ప్రజలతోనే మాట్లాడండి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని సమయంలో ఆకులు కట్టిన వచ్చిన స్వామి గారు ప్రార్థన చేసి మన దేవుడు నడిపిస్తారు. దయచేసి కూర్చున్నారా? ఆరాధన జరిగించిన సేవకులు పెట్టి ప్రభువును స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నారు. మరి ప్రార్థన చేసిన దేవుని సేవకులకి ప్రభు పెట్టి వందనాలు. మరి సమీపులన దేవుని సేవకులకి మరి నూతన ఆలయం ప్రతిష్ఠ కొరకే మరి విశాఖపట్నం నుండి వచ్చిన మరి ముఖ్య ప్రసంగికులైన బ్రదర్ పీజే రమ్యరాజు అయ్య గారు ఉన్నారు మన మధ్యలో. ఆయన విశాఖపట్నం నుండి వచ్చారు. మరి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆయన మాట వినాలి.